ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ వీడియో చూస్తూ వినబోతున్నటువంటి ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీ దేవుని గణనామమునకు మహిమ. మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం అపొస్తలుల కార్యములలో 16వ అధ్యాయం మరి 16 వచనంలో నుంచి 17, 18, 19 వచనాల వరకు ఉన్న ఒక సందర్భాన్ని మీకు తెలియచేయాలని రావటం జరిగింది. ఈ విషయం ఏంటంటే, అపొస్తలుడైన పౌలు గారు, అపొస్తలునితో ఉన్న అపొస్తలులు శీలయు మరి కొంతమంది దైవదాసులు ప్రార్థనా స్థలానికి వెళుతున్నటువంటి సమయంలో వాళ్ళు వెళ్ళే దారిలో ఒక దగ్గర ఒక ధనవంతురాలు ఒక చిన్నదాన్ని పెట్టుకొని, ఆ చిన్న దాంట్లో ఒక దురాత్మ తోను అనే దెయ్యంతో బంధించి అక్కడికి వచ్చే వారందరికీ ఈ పరిస్థితులను తెలియజేస్తూ జనాలను మోసగించి విపరీతంగా డబ్బు సంపాదిస్తూ ఉండేది. ఆ దారిలో వెళుతున్నప్పుడు ఈ దైవజ్ఞనుడు అపొస్తలుడైన పౌలు గారును శీలయు వెళుతున్నప్పుడు ఈ పుతోను అను దయ్యం ఉన్న చిన్నది కేకలు వేసి మరి ప్రజలకు తెలియజేస్తూ ఉంది. ఏమనంటే, ఇదిగో ఈ దారిలో వెళుచున్న వీరు, ఈ సేవకులు, ఈ దైవజనులు ఎవరనగా వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించేవారు, బోధించేవారు, తెలియజేసేవారని ఆ చిన్న దాంట్లో ఉన్న దురాత్మ పుతోను అనే దయ్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, రక్షణ మార్గము వాళ్ళు ఎవరంటే ఆ దైవజనులు రక్షణ మార్గమును ప్రచురించేవారు. అపొస్తలుడైన పౌలు గారు, శీలయు, ఆయనతో పాటు మరికొంతమంది దైవదాసులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం బోధిస్తారు, ఏం చెబుతారు అని అంటే, రక్షణ మార్గం. వాళ్ళు రక్షణ మార్గమును బోధించేవారని వాళ్ళు చెప్పుకోవట్లేదు. ఒక చిన్న దానిలో ఉన్నటువంటి పుతోను అనేటువంటి దురాత్మ. ఈ లోకంలో దురాత్మలు కానీ, మనుషులు కానీ, ఎవరైనా నిజమైన దేవుడు ఉన్నాడు అని అంటే ఆ దేవుడు ఎవరని వాళ్ళు చెప్తారంటే యేసు ప్రభు అని. రక్షణ మార్గము ఉంది అని అంటే అది యేసు ప్రభు అని అన్న సంగతి అందరూ ఒప్పుకోవాల్సిందే. అంత గొప్ప దేవుడు యేసయ్య. కనుక కాలం సంపూర్ణమైపోయింది. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. ఇంత అద్భుతంగా యేసయ్యను గురించి, యేసయ్య సేవకుల గురించి సాక్ష్యములు బైబిల్లోను మరి యూట్యూబ్లోను గొప్పగా వినిపించబడుతున్నాయి. కాలం లేదు, రేపు మాపు అని వాయిదాలు వేయి మాకు. నేడే నీ దినము, రేపు నీది కాదు. కనుక రక్షణ మార్గంలోకి రండి. యేసు ప్రభువుని నమ్మండి. యేసే దేవుడని నమ్మండి. యేసు నా రక్షకుడని నమ్మండి. నన్ను పాపముల నుంచి విమోచించే దేవుడు యేసు ప్రభువు అని నమ్మండి. ఆయన యందు నమ్మకం ఉంచిన ఎడల నువ్వు రక్షించబడతావు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, నమ్మి యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. ఆయన్ని నమ్మని వారికి, బాప్తిసం పొందిన వారికి శిక్ష విధించబడుతుందని బైబిల్ చెప్తుంది. ఈ లోకము తాత్కాలికమైంది. ఈ లోకంలో మన జీవితం కూడా తాత్కాలికమైంది. కనుక ఆయన నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొంది రక్షించబడండి.
అందరు కొందనాలు యేసునామములో.